మధు గారి గురించి అందరూ చెప్పారు, మాకు కూడా నిజంగా చాలా ఆత్మీయ మిత్రులు. ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్లు ఇక నుంచి బాగా ఇంకా ఎక్కువ పనిచేస్తారని అనుకుంటాం రాబోయే చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్లోను అన్నిట్లోనూ. నిజంగా కూడా ఆయన ఎప్పుడు చక్కగా హాయిగా నవ్వుతూ ఉంటారు, చాలా వెల్కమింగ్గా ఉంటుంది ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడును. అందుకని చెప్పి నేను ఒకసారి మాట్లాడాలని అనుకుని వద్దులే అని అనుకున్నాను, ఇంతలోకి మళ్ళీ వల్లీశ్వర గారు పిలిచారు. థ్యాంక్ యూ సో మచ్, చాలా ఎంజాయ్ చేశాం ఈ పుస్తక కార్యక్రమాన్ని. బోళ్ళంతమంది బోళ్ళని విషయాలని చెప్పడం వల్ల అనేక విషయాలు సినిమా గురించి తెలిసాయి. మరి విజయేందర్ రెడ్డి గారు మీ సర్వీసెస్ని ఉపయోగించుకుంటా అన్నారు, అందుకు చాలా సంతోషంగా అనిపించింది. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సురేష్ గారికి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. భారతీయ సినిమా 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తారని తెలియంగానే ఆ కళామ తల్లికి నీరాజనాలు పెంచడం కోసం ఒక పుస్తకం రాయాలన్న ఆలోచన కలిగింది. ఆ ఆలోచన వల్లనే ఆఫీస్లో అంతసేపు ఉండాల్సి వచ్చింది. ఆ ఆలోచనకు మా ఎండి గారు, శ్రీ ఎండి దానకిషోర్ గారు, వారు కూడా సహకరించి వారు ప్రోత్సహించడం వల్ల ఈ పుస్తకం మీ ముందుకు ఇలా రాగలిగింది. సినిమా అనే ఒక అద్భుత కళకు కనుక్కొని దానికి రూపకల్పన చేసిన మహనీయులు లూమియర్ బ్రదర్స్ దగ్గర నుంచి ఆ కదలాడే మూకి బొమ్మలకి ప్రజలకు చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి రఘుపతి వెంకయ్య గారికి, అలాగే ఆ కదిలే బొమ్మలకి ఆటపాటలు నేర్పి వాటిని ప్రజల ముందుకు తీసుకురాగలిగిన భక్త ప్రహ్లాద్ ద్వారా ప్రజల ముందుకు తీసుకురాగలిగిన హెచ్ఎం రెడ్డి గారికి మనం ఎందరెందరో మహానుభావులు ఈ విధంగా వారందరినీ స్మరించుకొని వారికి నీరాజనాలు అర్పించడం కోసమే ఈ పుస్తకం వెలువరించడం జరిగింది. రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో 32 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకొని మరో 3 రోజుల్లో రిటైర్ కాబోతున్న నాకు ఆ సంస్థ ద్వారా ఈ చలచిత్ర పరిశ్రమకు ఆ కళామతలికి సేవ చేసే భాగ్యం కలిగినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. నా పుస్తక రూపంలో ఉన్న నా ఈ ప్రయత్నాన్ని మీరందరూ ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ నమస్కారం. మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ గ్రంథాన్ని సమీక్షించినటువంటి సినీ విజ్ఞాన విశారద శ్రీ ఎస్వి రామారావు గారికి మా కృతజ్ఞతలు